నాన్న విద్యాసాగరు यार मान के सुनो फ्लैश ऑफ जी హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసన్న. సో చూసారు కదా, విద్య అయితే విజయవాడ నుండి వచ్చేసాడు. అండ్ మా తమ్ముడి బర్త్డే వ్లాగ్ కూడా ఇక్కడే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక పక్క సంతోషం అండ్ ఇంకొక పక్క డిసప్పాయింట్మెంట్ అండ్ బాధ కూడా. ఎందుకు ఏంటి అన్నది చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇంకా విద్య రావడం అండ్ నా తమ్ముడి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదా, విద్య అండ్ సాగర్ వాళ్ళు బిజినెస్ వర్క్ మీద విజయవాడకి వెళ్ళారు అని చెప్పి. సో ఆ వర్క్స్ అంతా చూసేసుకొని ఇంటికైతే వచ్చేసారు ఫైనలీ. ఆ రోజు మండే అనమాట, November 25. ఆ రోజు వస్తామని అసలు మాకు చెప్పలేదు వాళ్ళు ముందు రోజు. నెక్స్ట్ డే వస్తాము, లేకపోతే ఇంకో 2 days తర్వాత వస్తాము అని చెప్పాడు విద్య నాకు. సో ఏమైంది అంటే సర్ప్రైజ్ ప్లాన్ చేసుకున్నాడు విద్య, ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి. బట్ చందు ఎలాగో కనుక్కునేసింది. సాగర్ని అడిగితే ఇంకా అక్కడ నిజం బయటపడిపోయిందనమాట. వీడియో కాల్ చేసి చూస్తే మీరు కార్లో ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అది ఇది అని చెప్పి ఎలాగో అలాగా బయట పడిపోయింది మొత్తానికి. సో అలా November 25 మండే అయితే వాళ్ళ ఇంటికి వచ్చేసారు. విద్య సర్ప్రైజ్ కాస్త ఫ్లాప్ అయిపోయింది, ముందే తెలిసిపోయింది అనమాట నాకు. ఇంకా వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి నేను ఒక పక్క చందు ఒక పక్క వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అలా వాళ్ళు దగ్గరకు వచ్చారు అని కాల్ చేసి చెప్పగానే వెంటనే ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము. కార్ పార్కింగ్ కాదులేండి, అక్కడ స్టాప్ చేశాడు సాగర్. విద్య దిగేసి లగేజ్ మొత్తం తీసుకుంటాడు అన్నట్టు. సో అక్కడికి వెళ్ళిపోయాం. ఇంకా సాగర్ పార్ట్ని తీసుకెళ్ళి కార్ పార్కింగ్లో పెట్టేసి ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసారు అందరూ. సో చూసారు కదా, విద్య వచ్చి రాగానే సోఫా ఆ పక్క వేసుంటే అక్కడ వేస్తే బాగుండదు, ఇక్కడే బాగుంటుంది, నాకు ఇక్కడే కావాలి అని చెప్పేసి అక్కడ నుండి దాన్ని తీసి మార్చేశాడు. సో నాకు విద్యకి ఆ సోఫా అక్కడ ఉంటేనే కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో మాకు కూర్చోడానికి అండ్ టీవీ చూడడానికి అంతా బాగుంటుంది. సో అలా వచ్చి రాగానే దీన్ని ఎవరు చేంజ్ చేశారు అని చెప్పేసి చేంజ్ చేసేసాడు మళ్ళీ. ముక్కు ఎర్రగా అయిపోయిందా? అబ్బా ముక్కుకేమో అయిపోయింది పార్కు. కొరికేస్తాడులే. నీకన్నా అట్లే నాకు పట్టుకొని ఇరుగుని పట్టుకొని నేను ఈసారి ఇట్లే చేస్తా ఉండు. నాకు బిగ్నా అనుకో, నీకు బిగ్తా ముక్కు మో చూడు, వాడు ఇంకా గట్టి గిచ్చుతాడు. వెరైటీ పట్టుకున్నావు, నీకు వీడియో తిరిగినాడు ఈ పక్కకి బాగా వంగుతాడు. లేకపోతే ఏం చేయాలంటే ఇట్లా చేతిలో స్ట్రైట్ గా పెట్టిన పైన వేడికి పెట్టాలి, అప్పుడు గుంతలో నెట్టు ఉంటాయి అంటే ఉడేయాలి. నువ్వు చేసేవన్నీ ఇట్లాంటివే. నువ్వు ఆడే ఉండు, కూర్చోవద్దు. ఆడే ఉండు.
ఎవరు వాడు ఎందుకు అంత సైలెంట్ ఉన్నాడు? కళ్ళు తిరుగుతారే మీరు వచ్చినప్పుడు చాట్ చేస్తా ఉన్నాడు. సో వాళ్ళు వచ్చేసరికి నైట్ 9 అలా అయిపోయింది. ఇంకా రాగానే పాతతో కొద్దిసేపు ఆడుకున్నారు. నెక్స్ట్ అందరం కలిసి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్. డాండ్రఫ్ కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించి హెన్నా హెయిర్ ప్యాక్ వేసుకుందాము అని చెప్పేసి నా కోసం అండ్ భాను కోసం అలా కలిపి పెట్టేశాను. భానుకు మొత్తం పెట్టేసి ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను. సో డాండ్రఫ్ ఎక్కువ ఉంటే ఈ హెన్నా హెయిర్ ప్యాక్ వేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. వంట చేస్తాను విద్య, మొత్తం నువ్వేనా చేసింది? ఏమేమి వేసినావు? వంకాయ కూరలోకి ఏమేస్తారు? వంకాయలే. వంకాయలు ఒకటి వేస్తే కూర అయిపోతుందా? సో చూసారు కదా, నా కాంపిటీటర్ వచ్చేసాడు కిచెన్లోకి. నేను అలా వెళ్తానో లేదు వెంటనే వచ్చేస్తాడనమాట, నేను కూడా చేస్తాను అని. సో ఆ రోజు వ్లాగ్ మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకు అక్కడితో స్టాప్ చేసేసానమాట. నెక్స్ట్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. సో అక్కడికి స్టాప్ చేసి ఇంకా నైట్ 9 అలా అవుతుంది టైం అప్పుడు. సో అప్పుడు ఇంకా నేను విద్య బయటకు వెళ్తూ ఉన్నాము. ఇంక ఇదంతా ఒక 3-4 డేస్ తర్వాత ఆ వ్లాగ్ని నేను అలా కంటిన్యూ చేయలేదు, ఎందుకో ఆపేసాను మధ్యలోనే. సో చూస్తున్నారు కదా, వర్షంలో నేను విద్య ఎక్కడికి బయలుదేరామంటే బేకరీ దగ్గరకు వచ్చాము. సో మా తమ్ముడి బర్త్డే అనమాట, December 1st. November 30th మేము ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా వేరే ప్లాన్లో ఉన్నాను నేను, అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి. బట్ వర్షం చూసారా, అప్పుడే తుఫాన్ స్టార్ట్ అంట. అంతకు ముందు రోజు నుంచినే పడుతూ ఉంది. ఓకే బర్త్డే రోజైనా స్టాప్ అయిపోతుందేమో అనుకుంటే వర్షం కురుస్తూనే ఉంది అసలు. తుఫాన్ అంటే అలా డ్రిజ్లింగ్ లాగా పడుతూనే ఉంటుంది కదా, సో అలా పడుతూనే ఉండింది. నా ప్లాన్ కాస్త చేంజ్ అయిపోయింది. సర్లే అది చేయలేకపోతే ఏముంది, అట్లీస్ట్ నైట్ 12కి కేక్ అయినా కట్ చేద్దాము అని చెప్పేసి కేక్ తీసుకోవడానికి బేకరీకి అయితే వచ్చేసాము. యాక్చువల్గా షేకర్స్కి వెళ్ళాలి అనుకున్నాం, మదనపల్లిలో ఫేమస్ అనమాట అది. అక్కడికి వెళ్ళేలోపు ఖచ్చితంగా తడిచిపోతాం మేము. సర్లే ఇంకా ఎక్కడైతే ఏముంది, టేస్ట్ బాగుంటే చాలు కదా అని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాము. ఇంకా బర్త్డే విషెస్ రాస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుండి నేను తీసుకున్నాను, క్రీమ్ ఉంటుంది కదా అది తీసుకొని నేనే రాస్తాను అని చెప్పి ట్రై చేశాను. ఆ క్రీమ్ ఏదో మిడిల్లో మొత్తం స్టక్ అయిపోతూ ఉంది, కరెక్ట్గా రాలేదు ఫ్లో అంతా. అందుకే ఇంకా వచ్చినంతలో రాసేసాను అనమాట అలా, హ్యాపీ బర్త్డే వంశీ అని చెప్పేసి. ఇంక ఈ బైక్ చూసారా, హేమంత్ అనమాట, విద్య వాళ్ళ అత్త కొడుకుది, అంటే వాళ్ళ ఫ్రెండ్దంట, తను తెచ్చుకున్నాడు. ఎంత కంఫర్టబుల్గా అనిపించిందో నాకు విద్యా బైక్ కంటే ఈ బుల్లెట్ బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ అనుకుంటాను, ఇది బాగా నచ్చేసింది. అండ్ విద్య కూడా భలే సెట్ అయింది బైక్. ఇది తీసుకుని ఉండొచ్చు కదా నువ్వు ముందు, ఆ బైక్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇంకా అక్కడ కేక్ తీసుకున్న తర్వాత అపోలోకి వచ్చాము. సో కోల్డ్ కాఫ్ టాబ్లెట్స్, తర్వాత బాబుకి విక్స్ వేపరప్ ఉంటుంది కదా, బేబీ వేపరప్, సో అది తీసుకొని ఇంకా ఏవేవో కావాలి అంటే విద్యకు కూడా కోల్డ్ అనమాట అప్పుడు. సో విద్య కోసం కూడా తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా వచ్చి రాగానే ఆవిరి పట్టుకోమని చెప్పి వాళ్ళు ఆ ట్యూబ్స్ ఇచ్చారు. సో ఆవిరి పట్టుకోవడానికి మొత్తం అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాడు విద్య. వర్షం పడినా ఫుల్ కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా ఖచ్చితంగా తలస్నానమే చేస్తాడు. ఆ ఉన్న కోల్డ్ కాస్త ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయిందనమాట, అందుకే ఇలా ఆవిరి పట్టుకోమని చెప్తే అందులో కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకొని ఆవిరి పట్టుకుంటున్నాడు. బూచి నైట్ 11:40 అలా అవుతూ ఉండింది. ఇంకా వంశీతో కేక్ కట్ చేయిద్దాము అని చెప్పేసి బయలుదేరుతున్నాము. వర్షం తగ్గుతుందేమో అని చెప్పి చెక్ చేసుకుంటూనే ఉన్నాం మేము, అస్సలు తగ్గలేదు. ఇంకా కొంచెం ఎక్కువే అవుతుంది కానీ అసలు తగ్గడమే లేదు. విద్యాకి పాపం ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ కదా, చాలా ఆలోచించాము ఇలా వర్షంలో ఎలా వెళ్తామని చెప్పేసి. ఇంకా ఫైనల్గా విద్య నేను ఇంకా ఫీల్ అవుతానేమో అని చెప్పేసి సరే వెళ్ళిపోదాంలే, స్వెటర్స్ వేసుకొని ఇలా క్యాప్ ఉంటుంది కదా మంకీ క్యాప్ వేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పి ఫైనల్గా తీసుకొచ్చేసాను నన్ను ఇక్కడికి. వంశీకి సర్ప్రైజింగ్గా కేక్ కట్ చేయించాలి అనుకున్నాం కదా, బట్ వాడు బెడ్రూమ్లో నుండి కిచెన్లోకి వచ్చాడంట అదే టైంకి, కరెక్ట్గా వాటర్ తాగాలి అని చెప్పేసి. మేము అప్పుడే గేట్ తీసాము. ఆ గేట్ సౌండ్కి వాడికి ఇంకా తెలిసిపోయిందనమాట, ఓ వీళ్ళు కేక్ కట్ చేయించడానికి వచ్చారు అని చెప్పి తెలిసిపోయింది.
యాక్చువల్గా వాడు బెడ్రూమ్లో ఉంటే ఇక్కడ హాల్లో కొంచెం ఏమైనా బెలూన్స్ క్లాత్ అలాంటివి ఏమైనా పెట్టి లైట్గా సింపుల్గా డెకరేట్ చేసి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. బట్ వాడు ఇంకా చూసేసరికి సర్లే అని చెప్పేసి అలానే చేపించాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము. మేము వెళ్ళేసరికి నానమ్మ ఏదో మూవీ చూస్తూ ఉండింది, పండు వచ్చి రికార్డ్స్ రాసుకుంటూ ఉండింది. డాడీ ఇంకా పైన పడుకునేశారు. పండు కాల్ చేసి రా డాడీ ఇలా చిన్ని వాళ్ళు వచ్చారు కేక్ కట్ చేయిద్దాము అని చెప్తే డాడీ ఫుల్ స్లీప్లో ఉన్నారనమాట. లేదులే నేను చాలా అలసిపోయాను, మీరు కట్ చేసేయండి అని చెప్పారు డాడీ. సో అలా ఇంకా సింపుల్గా ఇలా చేస్తున్నాము అనమాట. 12 o'clockకి కేక్ కట్ చేయిస్తున్నాము. యాక్చువల్గా నేను ఏం ప్లాన్ చేసుకున్నానంటే కార్లో వెనకాల డిక్కీ ఉంటుంది కదా, అక్కడ కొంచెం లైట్గా బెలూన్స్తో అలా డెకరేట్ చేసి వాడిని ఎక్కడైనా బయటకు తీసుకెళ్ళి 12 o'clockకి కేక్ కట్ చేయించాలి, వాడికి మెమరబుల్గా ఉండిపోవాలి అనుకున్నాను. బట్ ఈ వర్షం వల్ల మొత్తం ఫ్లాప్ అయిపోయింది. నాకు తెలిసినప్పటి నుండి నా బర్త్డే అండ్ మా చెల్లి బర్త్డే కొంచెం బాగా చేసుకుంటూ ఉంటామన్నమాట. కానీ మా వంశీ బర్త్డే మాత్రం ఇలా సింపుల్గానే అయిపోతూ ఉంటుంది. అందుకే ఈసారైనా వాడికి కొంచెం మెమరబుల్గా ఉండాలి, బాగా చేద్దాము అనుకుంటే ఇలా అయిపోయిందనమాట. సో అలా 12 o'clockకి వంశీతో కేక్ కటింగ్ అయితే చేయించడం కంప్లీట్ అయిపోయింది. సో కేక్ కూడా చాలా టేస్టీగా అనిపించింది అనమాట. డౌట్గా తీసుకున్నాను నేను, ఇక్కడ బాగుంటుందో లేదో, ముందే ఆర్డర్ కూడా ఏమి ఇవ్వలేదు కదా అని చెప్పి. బట్ టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకు. దయాలు తిరిగే టైంలో ఫుడ్ తింటాను చూడండి ఫ్రెండ్స్, మెంటల్ పాప. దోశ సో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకో నాకు సడన్గా ఆకలిగా అనిపించింది, ఏమైనా తిందాం కొంచెం అనిపించింది. సో అడిగితే ఫుడ్ తర్వాత కర్రీస్ అన్నీ అయిపోయాయని చెప్పారు. దోశ పిండి ఉంది అని చెప్పేసరికి ఇంకా దోశ అంటే ఆగుతామా చెప్పండి. చట్నీ అవేం లేవని చెప్పారు. అంతకుముందే టొమాటో పికిల్ పెట్టానన్నమాట. ఇక్కడ నోముల పండుగకి వచ్చాను కదా అప్పుడు. సో ఆ పికిల్తో తినేద్దాము బాగుంటుంది అని చెప్పేసి దోశ వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా పండు టైం కూడా చూపిస్తుంది, 2:15 అలా అవుతూ ఉన్నింది. అప్పుడు ఇంకా దోశ తిన్నాను నేను. సో విద్యాని అడిగాను, పండుని, నానమ్మ, వంశీ అందరినీ అడిగాను ఈ టైంలో ఎవరైనా తింటారా అని చెప్పారు. ఆకలికి టైమింగ్ అవేం ఉండవు, నాకు ఆకలేస్తుంది నేను తింటున్నాను, మీరు తింటే తినండి లేదంటే ఉండండి అని చెప్పేసి సో నా కోసం ఒక దోశ వేసుకొని అలా పికిల్తో తినేసాను. చాలా టేస్టీగా అనిపించింది అనమాట ఆ టైంలో అలా తినడం. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట నేను విద్య. వర్షం పడుతుంది కదా ఇక్కడే ఉండండి అని చెప్పారు వాళ్ళు. విద్య లేదులే వెళ్ళిపోతాం దగ్గరే కదా అని చెప్పేసి తీసుకొచ్చేసాడు. అదే వర్షంలోనే తడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్, అదే December 1st అనమాట, వంశీ బర్త్డే రోజు. టెంపుల్కైనా వెళ్దాము వాటితో పాటు అనుకున్నాం. బట్ ఆ వర్షం చూసారా ఆగలేదు. మేము కూడా లేట్గా లేచామన్నమాట, నైట్ ఎక్కువసేపు మేల్కున్నాం కాబట్టి. సర్లే ఇంకా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి మొత్తం అంతా
వలుస్తూ కూర్చున్నాను. మా అత్తయ్య ఏంటంటే లెమన్ రైస్ చేస్తూ ఉన్నారనమాట. నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి 11:30కి అలా తింటాను. నెక్స్ట్ ఇంకా 7 or 7:30 నైట్ మాత్రమే తింటాను. సో అలా వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ చేసేసింది. ఇంకా నేను వచ్చి నాటుకోడి పులుసు, తర్వాత రాగి సంగటి అండ్ వంశీకి ఇష్టమైన బెల్లం పాయసం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. వంశీకి బెల్లం పాయసం అంటే చాలా చాలా ఇష్టం. మా అమ్మమ్మ మేము వెళ్ళిన ప్రతిసారి వాడికి ఇష్టం అని చెప్పి చేస్తూ ఉంటారు. సో అదే రెసిపీ ఫాలో అయ్యి చేద్దాము, వాడికి ఇష్టం కదా, చాలా రోజులైంది వాడు తిని అని చెప్పేసి వాడి కోసం బెల్లం పాయసం చేస్తూ ఉన్నాను. ఇంకొక పక్క చూసారా, విద్య నాటుకోడి తీసుకొచ్చాడు. ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ కదా, నాటుకోడి పులుసు తింటే బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చాడు. అలా వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ 2 క్యారీస్ చూసారా, ఒకటి చంటికి అండ్ ఇంకొకటి వంశీకి అనమాట బెల్లం పాయసం పంపిస్తున్నాను. సో చంటి కూడా స్వీట్స్ అన్నీ బాగా తింటాడు. ఇంకా చంటి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి కిందకొకటి అండ్ వంశీకి ఇవ్వమని చెప్పేసి విద్యతో పంపించేశాను. సో అలా అందరం హ్యాపీగా నాటుకోడి పులుసు, రాగి సంగటి తినేసాము. అండ్ పాయసం కూడా టేస్ట్ చేశాను. చాలా యమ్మీగా అనిపించింది అనమాట. నాకు కూడా మా అమ్మమ్మ చేసిన టేస్ట్ వచ్చింది ఆ రోజు. ఇంక ఇది వచ్చి టీ టైంలో టీ తాగేసాం అందరం. ఎక్స్ప్రెషన్స్ ఏమో పార్తు ఏదో పెద్ద పెద్దోడు ఊగుతా ఎక్స్ప్రెషన్స్ పెడతా అన్నట్టు కళ్ళు ఇట్లా పెట్టి చూస్తాడు. అబ్బో పాతు అబ్బో 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 చూడ స్లో అయిపోయింది ఊపాలి. అబ్బో మళ్ళీ ఉప్తా ఊపొస్తుంది అనమాట. అబ్బో ఓపండి ఓపండి. అబ్బో అబ్బా క్లాప్స్ క్లాప్స్. ఇంకా మూడు రాదు మళ్ళీ అప్పుడే ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తుంది అనమాట. అబ్బో ఇంకా వంశీ చూసారా, వర్షంలో తడుచుకుంటూ రెయిన్ కోట్ వేసుకొని మరి ఇక్కడికి వచ్చాడు పార్సల్స్ తీసుకొని. చికెన్ పకోడా కావాలా, బిర్యానీ కావాలా, ఏమేమి కావాలో చెప్పండి, నా బర్త్డే కదా నేను తీసుకొని వస్తాను అని చెప్పాడు. మాకు అసలు ఏమీ వద్దు, ఇంట్లో కూడా చికెన్ చేసాము అని చెప్పాను. బట్ నువ్వు ఎక్స్ట్రా చేయొద్దు, చెప్పు ఏం కావాలో తీసుకొస్తాను అని చెప్తే సరే చికెన్ పకోడా తీసుకురా అని చెప్పాను. సో చికెన్ పకోడా అండ్ నాకు ఇష్టం అని చెప్పేసి రస్మలై కూడా తీసుకొచ్చాడు. ఇంకా కిందకి వెళ్ళానమాట అవన్నీ తీసుకోవడానికి. వాడు నా కోసం ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, మా రిలేటివ్స్ అందరూ, వాళ్ళందరికీ ఇలా పంచుతూ ఉన్నాడనమాట. ఇంకా బాను వీడియో తీస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ని కూడా వీడియో తీయమని చెప్పి కిందకి పిలిచాడు. చంటి వాళ్ళ పెద్దమ్మ కొడుకే అనమాట, ప్రవీణ్ తన పేరు. సో ఇద్దరు కలిసి అందరికీ అలా పంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంకా మాకు కూడా రస్మలై అండ్ చికెన్ పకోడా తీసుకొచ్చి ఇచ్చేసాడు. యాక్చువల్గా హెవీగా ఉండిందనమాట, ఏం తినకూడదులే అనుకునేసాను. బట్ వంశీ తెచ్చాడు కదా ప్రేమతో, మళ్ళీ తినాలి అనిపించింది. ఇంకా చికెన్ పకోడాని అందరికీ ప్లేట్స్లో పెట్టిస్తూ ఉన్నాను. అప్పుడే మా అత్తయ్య వేడివేడిగా రసం చేసిందనమాట, మిరియాల రసం. సో మిరియాల రసంతో చికెన్ పకోడా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి మెల్లమెల్లగా ఒక్కొక్కరు వెళ్ళి రైస్ పెట్టుకొచ్చుకొని అలా కలుపుకొని తింటూ ఉన్నామన్నమాట. అలా చల్లని వర్షంలో వేడి వేడి రసం అండ్ చికెన్ పకోడా తింటుంటే ఎంత టేస్టీగా అనిపించిందో. అందరికీ నచ్చేస్తుందన్నమాట మా ఇంట్లో ఆ కాంబినేషన్. సో అలా అందరం ఇంకా తింటూ కూర్చున్నాము. అలా తింటున్నానే కానీ మొత్తం సాడ్గానే ఉంది నాకు లోపలంతా కూడా. యాక్చువల్గా వంశీ బర్త్డే కదా, ముందు రోజు ఎలాగో అలా కేక్ కట్ చేయించలేకపోయాను అనుకున్నట్టు. నెక్స్ట్ డే అయినా రెస్టారెంట్కి వెళ్ళి కేక్ కట్ చేయిద్దాము, అందరం కలిసి హ్యాపీగా తిందాము అని చెప్పి ప్లాన్ చేశాను నేను. బట్ వంశీని ఎంత పిలిచినా రాలేదన్నమాట. నీ బర్త్డేకి వెళ్దాంలే, మీ యానివర్సరీకి వెళ్దాంలే అని చెప్పేసి అస్సలు రాలేదు వాడు. అట్లీస్ట్ వాడికి ఒక గిఫ్ట్ అయినా ఇద్దాము అనుకున్నాం. బట్ చూస్తున్నారు కదా వర్షం ఎలా ఉందో, బయటకు వెళ్ళాలంటే కూడా కుదరడం లేదు. చాలా సాడ్ అయిపోయానన్నమాట నేను. ఇంకా సర్లే ఏం చేస్తాము, నెక్స్ట్ డే అయినా వాడికి ఏదైనా గిఫ్ట్ చేద్దాము అనుకుంటూ ఉన్నాను. సేమ్ రక్షాబంధన్ అప్పుడు కూడా వాడికి రాఖీ కట్టలేదు అండ్ వాడికి ఏం గిఫ్ట్ కూడా చేయలేదు నేను. అందుకే అంతలా ఫీల్ అయిపోతూ ఉన్నానన్నమాట. రాఖీకి అలానే జరిగింది, వాడి బర్త్డే కూడా ఇలానే జరిగింది అని చెప్పి. బట్ ఏం చేయలేం కదా, సిచ్యువేషన్ అలా ఉంది. నేను అసలు ఏడ్చింది ఒక్కటే తక్కువ అనమాట ఆ రోజు, అంత సాడ్గా ఫీల్ అయిపోయాను. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే
రస్మలై తెచ్చిచ్చాడు కదా, నేను వేసుకున్నాను, ఇంకా చందుకు వేసిచ్చేసాను. బానుకి ఫుల్ కాఫ్ అన్నమాట. వద్దులే బాను, ఈరోజు తినొద్దు, రేపు తిందులే అని చెప్తూ ఉన్నాను బానుకి. నేను కూల్గా ఉన్నిందనమాట రస్మలై, ఇంకా నైట్లో ఎక్కువ కాఫ్ వచ్చేస్తుందని వద్దని చెప్పాను. సో వీళ్ళు చూసారా, ఇంకా మూవీకి రెడీ అయిపోయి మూవీకి వెళ్తున్నారు విద్య అండ్ సాగర్ వాళ్ళ ఫ్రెండ్స్తో. సో దట్స్ ఇట్. వంశీ బర్త్డే అయితే ఇలా సాడ్గా డిసప్పాయింట్మెంట్తో ఎండ్ అయిపోయింది. కొంచెం మెమరబుల్గా ఉండేలాగా చేయాలనుకున్నాను, బట్ సో సాడ్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.